ఓటర్స్, అదేవిధంగా మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నా యొక్క కదలికల పైన సమాచారాన్ని చేరవేస్తున్నటువంటి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన మిత్రులందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెరీ గుడ్ ఈవినింగ్. సో జై భీమ్, జై పూలే. ఇంతకుముందు మా మిత్రుడు, మా క్లాస్మేట్స్ శ్రీనివాస్ గారు నాకు సంబంధించినటువంటి చిన్న నేపథ్యాన్ని మీతో పంచుకునేటువంటి ప్రయత్నం చేశారు. నేను ఒక మాటతో స్టార్ట్ చేసి ఒక 15 నుంచి 20 నిమిషాలు మీతో నా ఆలోచనలు, నా యొక్క అభిప్రాయాలను పంచుకునేటువంటి ప్రయత్నం నా వైపు నుంచి నేను చేస్తాను. ఎప్పుడో చరిత్ర లోపల నెపోలియన్ బోనపార్టే అనేటువంటి ఒక వారియర్ ఒక మాట తరచుగా మాట్లాడుతూ ఉంటారు. ఆ మాట ఏంటి అంటే, a leader is a dealer in hope అని చెప్పి. A leader is a dealer in hope. అంటే నాయకుడు ఎప్పుడైనా కూడా తన కోసం పనిచేసే అనుచర గణానికి, తనకు ప్రాణమిచ్చేటువంటి స్నేహితులకు, తనను నమ్ముకొని ఉన్నటువంటి సమాజంలోని పౌరులకు ఒక ఆశను ఇవ్వాలి, ఒక భవిష్యత్తు యొక్క హోపును ఇవ్వాలి అని చెప్పి నెపోలియన్ చెప్తా ఉంటారు. This is your Prasanna Harikrishna. I am standing before you people to give you a future hope of Telangana. నిర్విరామంగా, నిరంతరాయంగా ఎన్నికల ప్రచారం అనేది మన వైపు నుంచి కొనసాగుతా ఉన్నది. మీకందరికీ తెలియంది కాదు, మన పరిధి చాలా ఎక్కువ, చాలా పెద్ద పరిధితో కూడుకున్నటువంటి నియోజకవర్గం. 4 ఉమ్మడి జిల్లాలు, 13 కొత్త జిల్లాలు, 6 పార్లమెంటరీ నియోజకవర్గాలు, 42 అసెంబ్లీ నియోజకవర్గాలు, 271 మండలాలు, 4642 గ్రామాలు. వీటన్నింటినీ యాక్చువల్ గా తిరగడం అనేది ఒక వ్యక్తిగా నాకు కత్తి మీద సామె. బట్ నా స్టూడెంట్ లేనటువంటి విలేజ్ ఈ తెలంగాణ రాష్ట్రంలో లేదండి, లేదు. దాని ఫలితంగా ఇప్పుడు మీ ఎన్నికల లోపల, ఈ ఎన్నికల లోపల ఓటు వేసినటువంటి గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో, 3,41,313 మంది గ్రాడ్యుయేట్ ఓటర్స్ ఎవరైతే ఉంటారో, అందులో ప్రసన్న హరికృష్ణ అండ్ టీం నుంచి ఎన్రోల్ అయినటువంటి గ్రాడ్యుయేట్స్ నంబర్ 1,52,196. So this is the contribution from Team Prasanna Harikrishna. So ఈ వేదిక నుంచి టీం ప్రసన్న హరికృష్ణ మిత్రులందరికీ కూడా, సభ్యులందరికీ కూడా శిరస్సు వంచి వాళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు నేను చెప్తా ఉన్నాను. మరి ఎన్నికలు ఒక వారం రోజుల లోపల జరగబోతున్నాయి. ఫిబ్రవరి 27వ తారీఖున. నేను మీ అందరికీ ఒకే మాట చెప్తా ఉన్నాను, చాలా జాగ్రత్తగా గమనించండి దయచేసి. ఇప్పుడు జరగబోయే ఎన్నికలు వందలు వేల కోట్ల డబ్బున్నటువంటి పారిశ్రామికవేత్తలకు, కార్పొరేట్ శక్తులకు, ఒక కామన్ మ్యాన్ కు మధ్య లోపల జరుగుతున్నటువంటి ఎన్నికలు. అంటే ఎన్నికలంటే వందలు వేల కోట్ల డబ్బులున్న వాళ్ళు మాత్రమే ఉండరు, వాళ్ళు మాత్రమే పోటీ చేస్తారు, వాళ్ళు మాత్రమే గెలుస్తారు, వాళ్ళు మాత్రమే ప్రభుత్వాన్ని నడిపిస్తారు. మనమందరము బాధితులుగా ఉండాలి అని చెప్పేసేటువంటి నానుడి, ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ కు మనమందరం కలిసి ఫిబ్రవరి 27వ తారీఖున ఫుల్ స్టాప్, చరమ గీతం పెడదాం అని చెప్పి మీ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను. మరి ఈ సందర్భంలో ఈ వారం రోజులు మీరు ఎక్కడికి వెళ్ళినా, ఎవరిని కలిసినా, ఏ ఫంక్షన్కి వెళ్ళినా, ఏ బర్త్డేకి వెళ్ళినా, ఒక నలుగురు ఛాయ్ బండి దగ్గర ఛాయ్ తాగినా, ఒక నలుగురు టిఫిన్ సెంటర్ లోపల టిఫిన్ చేసిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పైన చర్చ జరుగుతూ ఉంటుంది. మరి ఆ విధంగా చర్చ జరిగేటప్పుడు మీ సోదరుడు, మీ కుటుంబ సభ్యుడు ప్రసన్న హరికృష్ణ పోటీలో ఉన్నాడు
అని మిగతా మిత్రులకు దయచేసి చెప్పే ప్రయత్నం చేయండి. మరి ఎందుకు వేయాలి ప్రసన్న హరికృష్ణకు ఓటు? ఎందుకు వేయద్దు మిగతా అభ్యర్థులకు ఓటు? జస్ట్ ఒక 15 నిమిషాల్లో మీ చేతి లోపల మేనిఫెస్టో కూడా నేను ఇవ్వడం జరిగింది. ఒక 10 పాయింట్ల రూపంలో 8 పాయింట్లు, 8 సూత్రాలు, 8 హామీలు అని చెప్పి నేను మీ చేతి లోపల ఒక పాంప్లెట్ పెట్టాను. ఆ 8 అంశాలను 4 అంశాలుగా కుదించి ఒక బ్రాడర్ పర్స్పెక్టివ్ లో మీకు ఆ 4 అంశాలను ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం నా వైపు నుంచి చేస్తాము. వై ప్రసన్న హరికృష్ణ, వై నాట్ అదర్స్ అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఎందుకు వేయాలి ప్రసన్న హరికృష్ణకు ఓటు, నేను ఇంకొక పార్టీ అభ్యర్థికి కనుక ఓటు వేస్తాను అని చెప్పే వాళ్లకు దయచేసి మీ వైపు నుంచి చెప్పండి. మొదటి అంశాన్ని వారికి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయండి. ప్రసన్న హరికృష్ణ మీ సోదరుడు గత 18 సంవత్సరాల నుంచి నిరుద్యోగ జీవన గమనంతో తన జీవన గమనాన్ని మమేకం చేసుకున్నటువంటి వ్యక్తి అని చెప్పండి దయచేసి. 18 ఏళ్ల నుంచి నిరుద్యోగులకు సంబంధించిన పుస్తక రచయితగా, క్లాస్ టీచర్గా, గైడెన్స్ ఇచ్చిన వ్యక్తిగా, కౌన్సిలింగ్ చేసినటువంటి వ్యక్తిగా, సుమారు 10 లక్షల మంది నిరుద్యోగులతో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తిగా, నిరుద్యోగుల యొక్క గుండె చప్పులు స్పృశించినటువంటి వ్యక్తిగా ప్రసన్న హరికృష్ణ బరిలో ఉన్నాడు అని ప్రత్యర్థులకు చెప్పే ప్రయత్నం చేయండి దయచేసి. మీరందరూ ఒక 7-8 నెలల క్రితం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్ కి సంబంధించినటువంటి అంశము మీరు సోషల్ మీడియాలో కూడా చదువుంటారు, చూసుంటారు. మరి జాబ్ క్యాలెండర్ అనేది నిరుద్యోగులకు ప్రభుత్వం ఇచ్చేటువంటి స్పష్టమైనటువంటి భరోసాగా నేను పరిగణిస్తాను. మరి ఆ భరోసా లేకనే గతం నుంచి ప్రస్తుతం వరకు నిరుద్యోగులు నరక యాతన, మనోవేదన అనుభవించినటువంటి నేపథ్యం, అనుభవాన్ని నేను ప్రత్యక్షంగా చూసినటువంటి ఎక్స్పీరియన్స్ కూడా నాకున్నది. మరి ఈ కోణంలో నేను చదివేటప్పుడు, లేదా ఇందులో చాలా మంది పోటీ పరీక్షలు చదివేటప్పుడు, పోటీ పరీక్షలు అంటేనే పంచవర్ష ప్రణాళికల పరీక్షలు అనేటువంటి ఒక సూక్తి, ఒక నానుడి గతం లోపల ఉండేది. అంటే ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో తెలియదు, ఎప్పుడు పరీక్ష డేట్ ఇస్తారో తెలియదు, ఎప్పుడు పరీక్ష పెడతారో తెలియదు, ఎప్పుడు రిజల్ట్ ఇస్తారో తెలియదు, రిజల్ట్ ఇచ్చిన తర్వాత ఎప్పుడు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తారో తెలియదు. ఒకవేళ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత తీరా జాబ్ కోసం జాయిన్ అవ్వడానికి వెళ్ళేటప్పుడు వెళ్తూ 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 మార్గ మధ్యంలోనే కోర్టు నుంచి ఒక ఆర్డర్ వస్తుంది, ఈ మొత్తం పరీక్ష విధానం అంతా క్యాన్సిల్ అని చెప్పి. సో దిస్ వాజ్ ద సిచ్యువేషన్, ఇది గతం లోపల ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ పరిస్థితి వల్ల 3-4 సంవత్సరాలు నిర్విరామంగా చదివినటువంటి, ఉద్యోగం సాధించినటువంటి, తీరా కోర్టు రూపం లోపల ఎగ్జామినేషన్ క్యాన్సిల్ అయినప్పుడు ఆ నిరుద్యోగి యొక్క గుండె చప్పుడు ఏ విధంగా ఉంటుందో నాకు తెలుసు. మరి ఎట్టి పరిస్థితుల్లో భవిష్యత్తు లోపల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ నిరుద్యోగికి ఈ పరిస్థితి రావద్దు అనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి లక్ష్యంతో, ఒక దృఢమైనటువంటి సంకల్పంతో స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని 2 సార్లు కలిసి తప్పనిసరిగా ఈ ప్రభుత్వం నిరుద్యోగులకు భరోసా ఇవ్వాలి జాబ్ క్యాలెండర్ రూపంలో అని మొదటిసారిగా కలిసిన ఏకైక మొదటి వ్యక్తిని మీ ప్రసన్న హరికృష్ణ. మరి తదనంతరం ఆ జాబ్ క్యాలెండర్ అసెంబ్లీ సెషన్స్ లోపల ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది, అనౌన్స్ కూడా చేయడం జరిగింది. మరి జాబ్ క్యాలెండర్ ఇంట్రొడ్యూస్ చేస్తే, అనౌన్స్ చేస్తే సరిపోతుందా? మరి అందులోపల ఏ నెలలో ఏ నోటిఫికేషన్స్ ఇస్తున్నారు, ఎప్పుడు ఎగ్జామ్ పెడుతున్నారు అనే దానికి సంబంధించిన స్కెడ్యూల్ జాబ్ క్యాలెండర్ లోపల మెన్షన్ చేయడం జరిగింది. మరి దాని ప్రకారం వాస్తవానికి అక్టోబర్ లోపల గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వాలి. ఇది ఏ నెల? ఇది ఏ నెల అండి? ఫిబ్రవరి. గతం లోపల ల్యాబ్ టెక్నీషియన్ ఇతర పరీక్షలకు సంబంధించి నవంబర్, డిసెంబర్ లోపల నోటిఫికేషన్స్ ఇవ్వాలి.